మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్లో జాయిన్ అయిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట మీకు బాగా తెలిసిన మాట మరొకసారి నేను చదివిస్తాను. కొద్ది సమయాన్ని మీతో వాక్యాన్ని పంచుకుంటాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు మన ప్రాముఖ్యమైన విషయము మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏమిటంటే, నేను అనుకున్న అంశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టికర్త. ఆది యందు వాక్యము, వాక్యము దేవుడు, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసన సంపూర్ణుడిగా మన మధ్యకు అరుదించాడు, మన మధ్య నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మానవ పాప పరిహారార్థమై స్వయంగా భూమికి దిగొచ్చి మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన నరుడిగా ఉన్నప్పుడు, నజరేయుడైన యేసుగా ఉన్నప్పుడు ఆయన సిలువను సహించాడు, సిలువను భరించాడు, సిలువలో ఆఖరి రక్తబొట్టును కూడా చిందించాడు. ఆయన శరీరధారిగా చిందించటం కొరకే వచ్చాడు. కారణం, మనం అంటే ఆయనకు మహాప్రేమ. మనము నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళటం ఇష్టం లేక, తన పోలికగా సృష్టించబడిన వారు నరకాగ్నికి వెళ్ళటం ఇష్టం లేక, దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన రక్త ప్రోక్షణ ద్వారానే మానవ పాప క్షమాపణ జరుగుతుందని గమనించి దేవుడే మన కొరకు స్వయంగా దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంటే ఆయనకు అంత ప్రేమ. మనకు ఆయన మీద అంత ప్రేమ ఉందా? ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ రోజున దేవుడు మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు కూడా. ఈ రోజున దేవుని కొరకు మనం కొన్ని శ్రమలు భరించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని కొరకు కొన్ని అవమానాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని వాక్యాన్ని సమయంలో అసమయం కొంతమందికైనా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామా? కనీసం హీనపక్షం దేవునికి సాక్షులుగా బతకడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేదా దేవుడు మనకు సేవనిస్తే ఆ సేవ నమ్మకంగా చేసేవారిగా మనం ఉన్నామా? ఆయన మన ప్రాణం అడగట్లేదండి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. సిలువ మాను నేను మోయాల్సిన అవసరంలా. సిలువ మానును మోసిన వాడు శాపగ్రస్తుడు. దేవాది దేవుడు శాపగ్రస్తుడు ఎప్పుడు కాడు. కానీ దేవాది దేవుడు మన శాపాన్ని, మన పాపాన్ని తన మీద వేసుకున్న గొర్రెపిల్లగా మారాడు. కావాలని మనతో సహవాసాన్ని వదులుకోలేక, ఒక రోజున మనల్ని ఆయన ఒడిలో కూర్చోబెట్టుకోవాలని, ఒక రోజున ఆయన మనల్ని ముద్దు పెట్టుకోవాలని, తన రాజ్యంలో సహపరిపాలకులుగా మనల్ని ఉంచాలని, తన పోలికగా మనల్ని మార్చాలని ముందుగా తన పోలికగా సృష్టించాడు. ఆయన పోలికను పాపం చేసి కోల్పోయాం. మరలా ఆయన పోలికను మనకి ఇవ్వాలని ఒకే ఒక ఆశతో సృష్టికర్త మన కొరకు రక్తం చిందించాడండి. అంత త్యాగం చేసి ఆయన గొప్ప రక్షణ ఇస్తే, ఆ రక్షణను కాపాడుకొని, ఆ రక్షణను ప్రకటిస్తూ, ఆ రక్షణకు సాక్షులుగా మీరు బ్రతుకుతున్నారా అని ప్రభు ప్రశ్నించినప్పుడు, మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? అవును ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టావు, నేను నీ కొరకు ఉద్యోగం చేస్తున్నాను, నేను నీ కొరకు వ్యాపారం చేస్తున్నాను నమ్మకంగా, నేను నీ కొరకు సేవ చేస్తున్నాను నమ్మకంగా, నేను నీ కొరకు నా కుటుంబాన్ని చక్కగా పాలిస్తున్నాను ప్రభువా, నా పిల్లల్ని నీ కొరకు జాగ్రత్తగా పెంచుతున్నాను, నీ మార్గాల్లో పెంచుతున్నాను ప్రభువా, ఇదిగో నువ్వు నాకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నాను ప్రభువా అని చెప్పగలిగే ధైర్యం మనకుందా? ప్రియమైన దేవుని బిడ్డలరా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను సహించాడండి, భరించాడు. మీ కొరకు, నా కొరకే. అక్కడ రాయబడింది,
తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడని రాస్తుంది. ఏమిటి ఆనందము తెలుసండి? సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చాడు భూమి మీదకి. ఆయన ఎదుట ఉన్న ఆనందం ఏంటి తెలుసా? మరలా తిరిగి సింహాసనానికి చేరతానని ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆయన సింహాసనం మీద పరలోకంలో ఉంది. మన కొరకు వచ్చి శాపగ్రస్తుడు అయిన తర్వాత మరలా తిరిగి సింహాసనానికి వెళ్తాననే ఆనందంలో సిలువను సహించాడు. రెండోది ఏంటి తెలుసండి? నా రక్త ప్రోక్షణం ద్వారా ఒకప్పుడు నా పోలిక సృష్టించిన ప్రజలు నా పోలికను కోల్పోయారు కదా. యెషయా 59:2 ప్రకారం నాకు దూరం అయిపోయారు కదా. వాళ్ళ చేతులు నేను చూడలేకపోతున్నాను, వాళ్ళ ప్రార్థన నేను వినలేకపోతున్నాను కదా. నేను రక్తం చెందించడం ద్వారా, నేను వదకు తేబడిన గొర్రె పిల్లగా మారడం ద్వారా, నా ప్రజల అతిక్రమాల నిమిత్తము నేను నలగొట్టబట్టడం ద్వారా, నేను మరణించడం ద్వారా నా ప్రజలు మరలా తిరిగి నా పోలికగా మారే అవకాశం దొరికిందని సంతోషంగా ఆయన సిలువను సహించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవాది దేవుడే అన్ని శ్రమల గుండా వెళ్తే ఏమాత్రం ఆయన కుంగిపోలేదు. ఆయన ఈ రోజున ఎక్కడున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగితే హెబ్రీ 1వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల ప్రకారం మహాముహుని కుడి పార్శ్వమును కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడని అడిగితే హెబ్రీ 7:25, 26 ప్రకారం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజున ఈ జూమ్లో ఉన్న మనందరి కొరకు నా ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కొరకు మీ భార్య ప్రార్థన చేయకపోయినా, మీ కొరకు మీ భర్త ప్రార్థన చేయకపోయినా, మీ కొరకు మీ సేవకుడు ప్రార్థన చేయకపోయినా, మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారో తెలుసండి? సృష్టికర్త మన కొరకు రక్తం చిందించిన యేసు అనేకులు రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాడు. రక్షింపబడిన వారు ప్రభువులో నిలబడాలని, తనలో నిలబడాలని కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇలాంటి శ్రమలు, కొన్ని శ్రమలు మన జీవితాల్లో కలిగినప్పుడు కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమ పొంది ఉండడం నాకు మేలాయని అంటాడు. అదే కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమలలో యెహోవాకు మొరపెట్టిదిని, ఆయన నా ప్రార్థన ఆలకించాడు అంటాడు. పేతురు భక్తుడు అంటాడు, మీరు శ్రమల్లో ఉన్నప్పుడు మీరేం కంగారు పడకండి, మహిమా స్వరూపి అయిన దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ శ్రమలలో కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు ఆనందంగా సిలువను సహించాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క శ్రమలో మనకు గొప్ప విజయం ఉందండి. అది ఏ రకమైన శ్రమ అయినా సరే గొప్ప విజయాన్ని ప్రభు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. అయితే ఆ శ్రమను ఓర్చుకోవడంలో గొప్ప ఆనందం ఉంది. ఆ శ్రమను సహించడంలో గొప్ప ఆనందం ఉంది. ఆ శ్రమను సహించడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏ విధంగా మనం శ్రమను జయించగలుగుతాం? ఏ విధంగా శ్రమలో కూడా ఆశీర్వాదాలు అనుభవించగలుగుతాం? ఒక 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. గొప్ప దైవ సేవకుడు అండి. 1 రాజుల గ్రంథంలో మీకు 17వ అధ్యాయం నుంచి కనబడతాడు. ఎంత గొప్ప దైవ సేవకుడు అంటే, ఏమండి, ఎంత గొప్ప దైవజనుడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా, 3.5 సంవత్సరాలు వర్షం పడదు అని ఆహాబు, యెజెబెల్ అనే రాజు రాణి దగ్గర యెహోవా పేరిట శపథం చేస్తే 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో వర్షం కురవలేదండి. అంతేకాకుండా ఒక విధవరాలు ఇంటికి, ఒక విధవరాలి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వర్లరా, నీ దగ్గర ఏముందని అడిగినప్పుడు నా దగ్గర ఏమీ లేదన్నది ఆమె. నువ్వు చేసిన మొదటి అప్పాన్ని తెచ్చి నాకు ఇవ్వమన్నాడు. నాకు నా కొడుకే గతి లేదు, నీకేం అన్నం పెట్టేని అన్నది ఆమె. ఒక రకంగా లేదు, నువ్వు మొదట రొట్టె చేసి నాకు తెచ్చివు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పాడండి. ఆమె విశ్వసించి విధేయతతో మొదటి రొట్టెని దైవ సేవకుడికి ఇచ్చిందండి. ఎంత అద్భుతం జరిగిందంటేనండి, కరువు తీరేంతవరకు, కరువు కాలం ముగిసేంత వరకు కూడా, అంటే ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు కూడా ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదండి. అంత అద్భుతం ఆయన ద్వారా జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో విగ్రహారాధన ఎక్కువగా ఉండింది. జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. యెహోవా దేవుణ్ణి విసర్జించారు. అప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడు తెలుసండి? కర్మేలు పర్వతం మీదకి తీసుకెళ్ళి
దైవజనుడు పర్వతం మీదకి తీసుకెళ్లి, యెహోవా దేవుడో బయలు దేవుడో, విగ్రహాలు దేవుడో యెహోవా దేవుడు రుజువు చేద్దాం రండి. ఒకవేళ మీ దేవుడే దేవుడైతే, మీ విగ్రహమే దేవుడైతే నేను కూడా మీ దేవుడిని నమ్ముకుంటా. లేదు, నేను ప్రకటిస్తున్న యెహోవా దేవుడని గనక మీరు నమ్మితే మీరు యెహోవా దేవుని వైపు తిరగాలి. ఇశ్రాయేలులారా, ఇది నా సవాల్ అని చెప్పాడండి. పర్వతం మీదకి వెళ్ళారు. బయలు ప్రవక్తలు పగలంతా కొరడాలతో కొట్టుకున్నారు. దేవుడా లెమ్మన్నారు, దేవుడా లెమ్మన్నారు. ఒక్క దేవుడు కూడా వారి పక్షంగా దిగి రాల. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, తెల్లారుజామున లేపండి మీ దేవుణ్ణి, సుప్రభాతం పాడండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేసిన ఏ ప్రార్థన కూడా ఏ దేవుడు కూడా దిగిరాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరగా ఈ దైవజనుడని ఏలియా ప్రార్థన చేశాడండి. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవా, సర్వశక్తులైన దేవా, నీవు సత్యదేవుడు అని నాకు తెలుసు, నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆయన ప్రార్థన మొదలుపెట్టినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా నీళ్లలో అగ్ని పడితే ఆరిపోతుంది. నీళ్లలో అగ్ని పడితే అగ్ని ఆరిపోతుంది. కానీ ఆ రోజు జరిగిందని తెలుసండి, అగ్ని దిగి వచ్చి నీళ్లని ఆవిరి చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని నీళ్లలో పడి నీళ్లు ఆవిరైపోయాయి, అగ్ని చల్లారలా. అక్కడ పెట్టబడిన నైవేద్యం కూడా దహించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడే దేవుడని రుజువు చేసిన దైవజనుడు ఏలియా. అలాంటి గొప్ప దైవజనుడండి ఒక రోజున భయంకరమైన శ్రమలోకి వెళ్ళిపోయి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 4వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అతడు మరణాపేక్ష గలవాడై అంత గొప్ప అద్భుత కార్యాలు చేసిన సేవకుడు మరణాపేక్ష గలవాడై, ఏమండి ఇక నేను బ్రతకడం అనవసరం, నన్ను చంపేయమని దేవుడిని అడుగుతున్నాడండి. ఏమైంది ఇంత గొప్ప దైవజనుడికి ఇంత నిరాశ ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, ఆ దేశాన్ని పాలిస్తున్న ఆహాబు, యెజెబెలు ఈ విగ్రహాలకు సంబంధించిన ప్రవక్తల్ని ఏలియా దైవ సేవకుడు చంపించాడని, ఏమంటే విగ్రహారాధన నిర్మూలన చేయడానికి ఏలియా కారకుడయ్యాడని, యెజెబెలు భయంకరమైన విగ్రహారాధికురాలు, ఇజ్రాయేలీయురాలైన, ఇజ్రాయేల్ దేశానికి కోడలుగా వచ్చిన విగ్రహారాధన విడిచిపెట్టల మనిషి. తన భర్తను కూడా అదే మార్గంలో నడిపించింది, ఇశ్రాయేలీయుడిని కూడా అదే మార్గంలో నడిపించింది, యెహోవా భక్తుడిని కూడా అదే మార్గంలో నడిపించింది. ఏలియా తల తెగ నరుకుతానని శపథం చేసిందండి. అంత గొప్ప సేవకుడు మరణ భయంతో బద్రీ వృక్షం కింద కూర్చొని, ఇక నేను చనిపోతాను, నన్ను చంపేయమని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ సమయంలో దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. తన దూతను పంపించాడు. ఆకలి కొని ఉన్నాడు గనక అతనికి ఆహారం పెట్టించాడు. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, ఇంకా తినడం నిద్రపోవటమే చేస్తున్నాడు సేవకుడు. భయం వచ్చినప్పుడు మనిషి ఒక రకమైన ఆందోళనలోకి వెళ్ళిపోతాడండి. అతను ఏం చేస్తున్నాడు అతనికి అర్థం కాదు. అతను తింటున్నాడు పడుకుంటున్నాడు. ఫైనల్గా దేవుడు ఒక మాట మాట్లాడాడు, ఏలియా ఇంకా నీకు 40 రోజుల ప్రయాణం ఉంది, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ మాటలు వింటున్న మనందరికి కూడా ఇంకా 40 సంవత్సరాల ప్రయాణం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ రోజు ఏలైతే చెప్తున్నాడు 40 రోజుల ప్రయాణం ఉంది. ఇక్కడున్న మనందరితో ఆయన అంటున్నాడు, మనకి ఇంకా 40 సంవత్సరాల ప్రయాణం ఉంది. ఏలియా లే, నడు, నిద్రపోవటానికి కాదు నేను నిన్ను ఎన్నుకున్నది అని ఒకే ఒక మాట దేవుడు చెప్పించాడండి. నేను నడవను అనలేదండి దైవ సేవకుడు, నేను నడవను అనలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, మనందరిలో కూడా ఏదో సందర్భంలో భయం అనేది వస్తుంది. భయం అనేది రాకుండా ఉండదు. ఖచ్చితంగా మోషే భయపడ్డాడు, అహరోను భయపడ్డాడు, యెహోషువ భయపడ్డాడు. భయపడిన వాడు ఎవడు లేడండి. ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా ఏదో సందర్భంలో భయపడుతూనే ఉంటారు. చార్లెస్ స్పర్జన్ అంటాడు, నేను నిద్రలేని రాత్రులు
వేదనతో గడిపిన రాత్రులు ఎన్నో ఉన్నాయి అంటున్నాడండి. గొప్ప దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు. ఆయన వేదన ఏంటో. మార్టిన్ లూథర్ సంఘ సంస్కర్త, క్రైస్తవ సంఘం సంస్కర్త, ప్రొటెస్టెంట్ ఇజం రావడానికి కారకుడు, ఈ రోజున బైబిల్ వెలుగులోకి రావడానికి కారకుడు ఆయన. ఆయన ఒక రోజు వేదనతో మరణాపేక్షతో పడుకొని ఉంటే ఆయన భార్య ఆయన దగ్గరికి నల్ల వస్త్రాలు ధరించుకొని వచ్చిందట. వాళ్ళ ఆచారం ప్రకారం నల్ల వస్త్రాలు ధరించుకుంటే ఎవరో మరణిస్తే గానీ నల్లని వస్త్రాలు ధరించుకోరు. మార్టిన్ లూథర్ అంటాడట, ఎవరు చచ్చిపోయారు, ఎందుకు నల్ల బట్టలు వేసుకున్నామన్నాడట. అన్నదట, దేవుడు చచ్చిపోయాడు అన్నదంట. యేసుప్రభు చచ్చిపోయాడండి అన్నదంట. దేవుడు చచ్చిపోవటం ఏంటి, దేవుడికి మరణం లేదు కదా, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు కదా అన్నాడట. అవునా, యేసు మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవంగా ఉన్నాడా? అయితే మరి నువ్వెందుకు మరణాపేక్షతో పడుకున్నావు అని అడిగిందట భర్తని. దేవుడు బతుకుంటే నువ్వెందుకు చచ్చినట్టు పడుకున్నావు? దేవుడు బతుకున్నప్పుడు నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు? రాజు చంపేస్తాడేమో, జర్మనీ చక్రవర్తి చంపేస్తాడేమో, కేథలిక్ పోపులు చంపేస్తారేమో అని గడగడలాడి 102 జ్వరంతో ఎందుకు పడుకున్నావు అడిగిందంట భర్తని. అప్పుడు మార్టిన్ లూథర్ లేచి అంటున్నాడట, పోపు నివాసం మీద ఉన్న పెంకులన్నీ నా మీద వచ్చి పడ్డా, పోపులందరూ వచ్చి నా మీద పడ్డా, నజరేయుడనేసి నాకు తోడుండగా నరుమాత్రుడు నన్ను ఏమి చేయలేడని ధైర్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని వెలుగులోకి తేటానికి అతడు తన ప్రయత్నాన్ని ప్రారంభించి సఫలీకృతుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే కొంతమంది చేతుల్లో ఉండవలసిన ఈ బైబిల్ ఈ రోజున అనేకుల చేతుల్లోకి వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని చదవకుండా కొండ మీదనో లేకపోతే గిన్నె మీదనో మూత పెట్టడానికి ఉపయోగించుకుంటున్నాం. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆయన బైబిల్ని వెలుగులోకి తెచ్చింది సత్యాన్ని అనేకులకు పరిచయం చేయాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యవంతుడైన దేవుడు ఒకటి చేతిలోకి ఉండకూడదు, అనేకుల చేతుల్లోకి దేవుడు తన గ్రంథం ద్వారా రావాలని ఆశతో ఈ గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా మరణాపేక్ష కలవాడై ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు లోబడ్డాడండి. 40 దినాలు ఆయన విధేయత చూపిస్తూ నడిచాడు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యంలో దేవుడు అగ్ని రథాలను పంపించి మరణం అనేది భూమి మీద ఏలియా రుచి చూడకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున ఏ భయములో మీరున్నా, నేనున్నా, ఏ ఆందోళనలో మన కుటుంబాలున్నా, మీకు తెలిసిన వారు ఉన్నా, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి చెప్పండి. చెప్పండి, మీరు ఎంత భయంలో ఉన్నా ఇదిగో దేవుని మాటకు లోబడండి, దేవుని వాక్య ప్రకారం నడవండి, దేవుడు చెప్పినట్టుగా నడవండి. ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏలియాకేమో నేరుగా పరలోకాన్ని తీసుకెళ్ళాడు దేవుడు. ఈ లోపల 40 రోజులు ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసండి. ఒక రాజుని అభిషేకించాడు, తన వారసుని దేవుడు అభిషేకింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతకరుడైన దేవుడు అండి. మన ప్రయాణం అప్పుడే ముగియదండి. మన ద్వారా ఇంకా చాలా పని ఉంది. విశ్వసించండి, నడవండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. భయం వస్తుంది. నేను కూడా భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో నా జీవితంలో భయం కలిగింది. అయినప్పటికీ కూడా నా దేవుడి మాటను నేను విడిచిపెట్టలా. నా దేవుడి వాక్య ప్రకారం నడవడానికి సిద్ధంగా ప్రతి రాత్రి ప్రతి పగలు నేను ఉన్నాను. ఈరోజు నేను బ్రతికున్నానంటే కారణం కేవలం ఆయన కృప. మన తమ్ముళ్ళు పాడతారు కదా, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతికున్నానంటే కేవలం నీ కృప. ఎస్, మీరు ఎంత ఆందోళన ఉండండి, ఆందోళన రాదని నేను చెప్పనండి, ఖచ్చితంగా వస్తుందండి. డిప్రెషన్ కూడా వస్తుందండి, రాదని నేను చెప్పను. ఐఎమ్ నాట్ డిప్రెస్డ్ అని ఎవడన్నా అంటే వాడు అబద్ధికుడు. ఖచ్చితంగా మనిషి జీవితంలో వస్తుంది ఏదో సందర్భంలో. బట్ బీ రెడీ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆ డిప్రెషన్లో, ఆ భయంలో కూడా గొప్ప ఆశీర్వాదం ఏలియా కొరకు ఎదురు చూసిందండి. అనేకులను అభిషేకించి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రభువే వచ్చి తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి 40 రోజులు, మనకు 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, మీ వయసులను బట్టి
దేవుడు మీకు సమయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నడవటం మర్చిపోకండి దేవునిలో. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మీకు బాగా తెలిసినోడే, మనలాంటోడే, పేతురు గారు. లూకాసు వార్త 22 అధ్యాయంలో యేసు ప్రభువుని ఎరగనని, మత్తయి వార్త 26 అధ్యాయంలో వీటన్నిటిలో కూడా యేసుని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడాడండి. యేసు ప్రభు ఏమన్నాడంటే, నాతో ఉన్న వాళ్ళందరూ పారిపోతారు, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు పారిపోతాయి అన్నాడు. అందరూ ఏమనుకున్నారంటే, అట్ట మనం పిరుకోవడమే కదా, పారిపోతాం అనుకున్నారు. పేతురు మొదటి నుంచి కూడా దుడుకు పేతురైన ఈయన కూడా అందరిలా కాముకుంటే సరిపోయేది. ప్రభువా, ఎవడు పారిపోయినా నేను పారిపోను అన్నాడు. సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగించాడు. ఎవరు పారిపోయినా నేను పారిపోను. ఆ ఒక్కదాంతో వదల్లా, నీ కొరకు చావడానికైనా సిద్ధం. ఇట్లా మాట్లాడేవాడు ఎవడిని నమ్మకూడదండి. మనం కూడా, డాడీ నీ కొరకు ప్రాణం ఇస్తాను డాడీ అని ఎవడన్నంటే వాడు దొంగని గుర్తుపట్టండి. మీరు ఎవడు మన కొరకు ప్రాణం వేయడు. ఏమండి, మీరు లేకపోతే నేను ఎట్ట బతకాలని అంటది భార్య. ఏం కంగారు పడకండి, బ్రహ్మాండంగా బతుకుతారు భార్యలో. నేనన్నా నా భార్యతో, నువ్వు లేకపోతే నేను ఎట్ట బతకాలన్నా, బతుకుతూనే ఉన్నాగా. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, బతుకుతూనే ఉన్నా. మాటలు అంటం వరకే పనికొస్తాయి. ఇవన్నీ సూపర్లేటివ్స్. ఈ పనికొచ్చే మాటలు కాదు ఇవి. ఏమండి, నిజంగా ప్రేమించేవాడు ఎక్స్ట్రా మాటలు మాట్లాడాల్సిన అవసరం లే. ఆ ప్రేమ అంతరంగంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మనల్ని ప్రేమించి మౌనంగా మన కొరకు దిగొచ్చి రక్తాన్ని చిందించాడు. ఆమె ఇదండి క్రీస్తు ప్రేమ అంటే. దేవుని స్తోత్రం కలుగునుగా. చర్చిలో కూడా ఎవరైనా సంఘ పెద్ద వచ్చి, అయ్యగారు అందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం నీ చర్చి నుంచి వెళ్ళను అంటాడు, వాడే మొదట వెళ్తాడు, గుర్తుపట్టండి. ఎందుకంటే ఈ సూపర్లేటివ్ వర్డ్స్ వాడేవాడు ఎవడు నమ్మదగినోడు కాదు. చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నాతో కూడా కొంతమంది అంటారు, అసలు మీతో సహవాసం నేను ఎప్పుడు కొదలను అంటారు. నాకు తెలిసి వాడే ముందు వెళ్ళిపోతాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఆ సంగతి. మిగతా వాళ్ళందరూ కాముగా పక్కకు తప్పుకున్నారు. ఈయన మాత్రం అందరూ వెళ్ళినా నేను వెళ్ళను అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పిల్ల అడిగింది, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే, నేను ఎరగనమ్మా, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయనకి నాకు ఎలాంటి బంధుత్వం, చుట్టరికం, అసలు ఆయన ముఖం ఎప్పుడు చూడలేదన్నాడు యేసు ప్రభుని పేతురు. 3 సార్లు అబద్ధం ఆడాడండి. అయితే చేసింది ఏంటి తెలుసండి, ఆయన తాను అబద్ధం ఆడినందుకు సంతాపపడి ఏడ్చాడు. ఏడ్చినోడు ఇస్కరియోతు యూదా దగ్గరకు కూడి, ఇస్కరియోతు యూదా లాగా చెట్టు దగ్గరికి వెళ్ళి ఉరేసుకొని చనిపోలేదండి. యోహాను సువార్త 21 అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు సముద్రపు ఒడ్డుకొస్తే పేతురు సముద్రంలోకి దూకి ప్రభు దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ఉరేసుకున్నాడు. కానీ పేతురు ఏం చేశాడంటే తెలివిగా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పటికి కూడా ప్రభు సముద్రపు ఒడ్డు దగ్గరకు వచ్చింది చూసి స్నేహితుడు చెప్తే సముద్రంలోకి దూకి ఏమండి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు తిరిగి మళ్ళా పేతురు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆ మాటలతో పేతురు యొక్క హృదయం మరొక్కసారి ప్రభువుకు ఆకర్షితమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాటలతో పేతురు మరొకసారి ప్రభువుని హత్తుకున్నాడు. అందుకని గొప్ప సేవకుడు ఏడండి. ఆయన ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది మారారు. ప్రభు కొరకు ప్రభుతో సమానంగా సిలువ వేయబట్టడానికి కూడా ఒప్పుకోలేదండి. ప్రభు కొరకు తలకిందులుగా సిలువ వేయబట్టడానికి ఇష్టపడ్డాడు. తన భార్య తాను ఒకే రోజు సిలువ వేయబడ్డారు. పండితులు చెప్తారు, తన భార్య తన కళ్ళ ముందే మొదటగా సిలువ వేయబడిందట. పేతురు దగ్గరకు వచ్చి, ఏమండి ఏమన్నా చెప్పండి అంటే, నేను చెప్పేది ఏం లేదమ్మా, రిమెంబర్ జీసస్ అన్నాడంట. యేసుని జ్ఞాపకం ఉంచుకో, అంతే. సిలువను సహించమన్నాడటండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, 3 సార్లు అబద్ధం ఆడే అంత భయంకరమైన శ్రమను అనుభవించిన పేతురు మరలా తిరిగి ప్రభు పాదాల దగ్గరికి వచ్చినందువల్ల, తిరిగి ప్రభు మాటకు లోబడి పరిచర్య చేసినందువల్ల దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి సువార్థికుడు అయ్యాడు. కొన్ని లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించాడు.
ఆయన నడుస్తుంటే ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన నీడలో స్వస్థత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక కారణం, ఇస్కరియోతు యూదలాగా మోసం చేసి ప్రభువుకు దూరం కాల. మోసం చేసినా తిరిగి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈ రోజున ఏ శ్రమలో మనం ఉన్నా మన శ్రమకు కారణం ఏంటో తెలుసుకొని ప్రభు పాదాల దగ్గరికే రావాలి. కానీ ఎవడో మనకు సహాయం చేస్తాడని వెళ్తే ఇస్కరియోతు యూదా గతే మనకు పడుతుందండి. పొరపాటు చేస్తాం, ప్రతి ఒక్కళ్ళం పొరపాటు చేస్తాం. పొరపాటు చేసిన దాన్ని తెలుసుకొని మళ్ళీ తిరిగి ప్రభు పాదాల దగ్గర పట్టుకుంటే ఆ పొరపాటు వల్ల, ఆ తప్పు వల్ల కలిగిన శ్రమ నుంచి నీకు విడుదల దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పేతురికి ఆ శ్రమ నుంచి విడుదల కలిగింది. ఏమండి, గొప్ప ఆశీర్వాదాలు పేతురు కొరకు ఎదురు చూశాయి. ఆ తర్వాత కూడా పేతురు ప్రభు కొరకు శ్రమ పట్టడానికి ఆనందంగా భావించాడు. మనకు చెప్తున్నాడు 1 పేతురు 5:10, కొంచెం కాలమేరా బాబు శ్రమలో, ఆ తర్వాత గొప్ప మహిమ ఉంది మీ కొరకు అంటున్నాడు ఆయన. ఎవరు 3 సార్లు అబద్ధం ఆడినాడు. ఎందుకని ధైర్యంగా చెప్తున్నానంటే, 3 సార్లు అబద్ధం ఆడాను, పాపమే చేశాను, కానీ నా ప్రభు పాదాలు నేను వదలలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ప్రభు పాదాలు, ఎంత ఘోర పాపం చేసినా, మరలా నేను చెప్తున్నాను, పశ్చాత్తాపడి ప్రభు పాదాలు వదలకుండా గట్టిగా పట్టుకోగలిగితే మీరు ఇక పాపం చేయని ప్రభు అని. ఈ మాటలు ఆన్లైన్లో విన్న వాళ్ళు కూడా, ఎంత ఘోర పాపంలో నువ్వు ఉన్నా, ఒకసారి పడ్డావు లేచావు, ఒకసారి పడ్డావు లేచావు, అయినా సరే ఫైనల్గా మళ్ళొక ఛాన్స్ ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ దయచేసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఊరేసుకోవద్దండి. మొన్న ఒకడు గడ్డి మందు దాగి చచ్చిపోయాడు, ప్రభువు నమ్ముకున్నాడే. ఆ పనులు చేయొద్దండి. ప్రభు పాదాల దగ్గరికి రండి. నీ కుటుంబాన్ని సరిచేస్తాడు ఆయన. నీ పిల్లల జీవితాలను బాగు చేస్తాడు. నీ ఆర్థిక సమస్యలను విడిపిస్తాడు. నీ రోగానికి స్వస్థిస్తాడు. నీ భార్యకి మెంటల్ తీసేస్తాడు. నీ భార్యకు ఉన్న పరిస్థితిని మారుస్తాడు. నీ పిల్లలు ఎదురు తిరుగుతున్నారో వాళ్ళ జీవితాలను మారుస్తాడు. నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అని కంగారు పడుతున్నావా, పెళ్ళిళ్ళు చేస్తాడు. నా అప్పులు ఎలా తీరుతాయని కంగారు పడుతున్నారేమో, అప్పులు తీర్చగలడు ఆయన. ఎప్పుడో తెలుసండి, నీ శాపానికి కారణాన్ని గుర్తించి పశ్చాత్తాపడి మరలా తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో ప్రభు అంటాడు, నువ్వెక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, తిరిగి నా దగ్గరికి రా, రీడెడికేట్ చేసుకో. ఎన్నిసార్లు పడ్డావు లేచావు, మరొక అవకాశం ఇస్తాను నేను. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ మెనీ ఛాన్సెస్. ఎన్ని అవకాశాలను ఇస్తానంటున్నాడండి. పేతురు అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, ఇస్కరియోతు ఏదో ఉపయోగించుకోలేకపోయాడు. అందుకే పేతురు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఏలియా అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మరణాపేక్షలో కూడా దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. పచ్చని చెట్టైన యేసు ప్రభుకే సిలువ వేశారు, మా గతి ఏంటని చేపలు పట్టడానికి వచ్చిన పేతురు మరలా ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. ప్రభు మాటకు లోబడి పరిచర్య చేశాడు. ఈ రోజున నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ప్రభు పాదాల దగ్గర రాగలిగితే, ప్రభు మాటకు లోబడగలిగితే దేవుని స్తోత్రం కలుగును గాక. అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గతంలో కూడా ఒకసారి మీకు చెప్పాను నేను, అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయంలో 21వ వాక్యంలో, అపోస్తలుల కార్యాలు 27:21లో 14 రోజులు సూర్యుడు కనబడలేదు, చంద్రుడు కనబడలేదు, నక్షత్రాలు కనబడలేదు. అపోస్తలుల కార్యాలు రాస్తున్న లూకా అంటాడు, బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదు. 275 మందిలో 274 మందికి బతుకుతామన్న నమ్మకం లేదండి. కానీ ఒకే ఒక్కడికి ఉందండి నమ్మకం. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయనకి ఆ నమ్మకానికి కారణం ఏంటి తెలుసుదండి? 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయన రాశాడు, ప్రభువు నమ్మదగినవాడు. ఆ పౌలు గారు రాశాడు, జీసస్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ప్రభువుకి అబద్ధం మాటం తెలియదు, ప్రభు అన్యాయస్తుడు కాడు, ఆయనే స్వయంగా రాశాడు.
ఓడ అలల చేత కొట్టబడతా ఉందండి. ఒక్కడికి బ్రతుకుతామన్న నమ్మకం లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒకే ఒక్కడు ప్రభువు నమ్మదగిన వాడన్న నమ్మకంతో, పౌలా నువ్వు భయపడొద్దు, ఇటలీలో ఉంటావని చెప్పి ఆల్రెడీ ఆయన వాగ్దానం పొందాడు గనక అపోస్తలుల కార్యాలు 23-21లో ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ప్రభువా, సముద్రంలో తుఫాన్ వస్తుంది, అందరూ ఓడ మునిగిపోద్ది, మేమందరం చనిపోతాం అంటున్నారు, కానీ నేను మాత్రం బ్రతుకుతానన్న నమ్మకం ఉంది. నేను మాత్రమే కాదు, నాతో ఉన్న వారిని కూడా నువ్వు బ్రతికిస్తావు అన్న నమ్మకం నాకుంది, సహాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి మీలో ఒక్కడి తల వెంట్రుకు కూడా నేల రాలదని చెప్పించాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. పౌలు గారు నిలబడి అంటాడు, అయ్యలారా, మీలో ఒక్కడి తల వెంట్రుకు కూడా నేల రాలదు, నా ప్రభువు నాకు చెప్పాడు, మీరందరినీ ప్రభువు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆమెను హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క ధైర్యంతో కూడిన ప్రార్థన, ఒక వ్యక్తి యొక్క విశ్వాసంతో కూడిన ప్రార్థన, దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడనే నమ్మకంతో ఆ వ్యక్తి చేసిన ప్రార్థన 274 మందిని రక్షణలోకి నడిపించింది. ఒక్కళ్ళు కూడా చావకుండా ప్రభువు కాపాడాడు. అంతేకాకుండా పౌలు గారు రోమా పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే నీరో చక్రవర్తి దగ్గర పనిచేసేవారు కూడా రక్షణ పొందారు. ప్రేతోరియం అనే సేన కూడా రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి తెలుసండి? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడనే నమ్మకం. ప్రియమైన దేవుని బిడ్డరా, పౌలు గారికి భయంకరమైన శ్రమలు వచ్చాయి. కొరడాలతో కొట్టబడ్డాడు. ఏమండి, ఆహారం లేక అలమటించాడు, దప్పికతో బాధపడ్డాడు. ఇక చనిపోయాను అనుకుని పలుమార్లు చనిపోయి లేచాడు. అంత భయంకరమైన శ్రమలు పొందిన వ్యక్తి అంటాడు, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నన్ను ఇటలీ తీసుకుపోతానన్నాడు, తీసుకుపోతాడు. ఈ రోజున మీకు నాకు ఉండాల్సిన ఆలోచన ఏంటి తెలుసండి? ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు నన్ను తన పోలికగా మారుస్తాడు, ప్రభు నా చేయి విడువడు. యెహోషువకు తోడుగా ఉండి 32 యుద్ధాలు గెలిపించిన దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు, నా రోగాన్ని స్వస్థపరుస్తాడు, నా పిల్లల్ని బాగు చేస్తాడు, నా సంఘాన్ని దీవిస్తాడు, నా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, నా భర్తని మారుస్తాడు, నా పిల్లల జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ నమ్మకం పౌలు గారిలో ఉంది కనుక ఆయన మాత్రమే కాదు, 274 మంది రక్షింపబడ్డారు. ఈ నమ్మకం తల్లి, తండ్రి, సేవకుడా నీకు నాకు ఉంటే మన సంఘాలు దీవించబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. బ్రతుకుదు మన ఆశ ఒక్కడికి లేదు, కానీ ఒక్కడికి మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాదు. సహోదరి నీకుందా? నువ్వు మొరపెట్టు, అద్భుతం జరుగుతుంది. సహోదరుడ నీకుందా? నువ్వు మొరపెట్టు, అద్భుతం జరుగుతుంది. సేవకుడా నీకుందా? నువ్వు మొరపెట్టు, నీ సంఘపక్షంగా అద్భుతం జరుగుతుంది. నీకు ఆ నమ్మకం లేకపోతే నన్ను ఎవరు బాగు చేయలేరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు సిలువను సహించాడు, భరించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు, ఆ సింహాసనాన్ని చేరాడు. ఈ రోజున మన శ్రమలు, మన నిందలు, మన అవమానాలు సహించి భరించి ప్రభు వైపు చూడగలిగితే, ప్రభు చెప్పినట్టుగా నడవగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు నమ్మదగిన వాడని పౌలులాగా నమ్మగలిగితే గొప్ప ఆశీర్వాదాలు ఈ భూమి మీద మన కొరకు ఎదురు చూస్తున్నాయి. ఫైనల్ గా మనం ప్రభు సింహాసనంలో మనం కూడా ఒక రోజున కూర్చోబోతున్నాం. ప్రభు పోలికగా మనం కూడా మారబోతున్నాం. అట్టి కృప ప్రభు దయచేయాలని ఒక దైవ సేవకుడికి కోరుకుంటూ ఈ యొక్క వాక్యం మీ హృదయంలో ముద్రించుకొని ప్రభు మార్గంలో నడుద్దాం. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రభు మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచుతాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎంత పడిపోయిన దిగజారిన స్థితిలో ఉన్నా కూడా ప్రభు పాదాల దగ్గరకు వద్దాం. కనాను స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ప్రభు పాదాల దగ్గరకు వచ్చినోడు బాగుపడకుండా ఎవరు లేడండి. ఇప్పుడు ఇందాక సాక్ష్యం చెప్పిన సురేష్ ఒక 5-6 సార్లు పడిపోయి ఉంటాడు. కానీ ఇప్పుడు వాడు లేచితే దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. వాడు కాంట్రాక్టర్, మంచి కాంట్రాక్టర్, అక్కడక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యాన్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు.
ప్రభునామం గణపరచబడుతుంది. ప్రభునామం గణపరచబడటమే కావాలండి, పెద్ద సేవకుడు కావాల్సిన అవసరమేం లేదు. పెద్ద తెల్ల బట్టలు వేసుకొని సేవకుడైపోయి కిరీటం పెట్టుకోవాల్సిన అవసరమేం లే. ప్రభునామం గణపరచబడే సాక్ష్యం మనకుంటే చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను. ప్రతి ఒక్కరి సాక్ష్యాన్ని నేను గౌరవిస్తాను, గణపరుస్తాను కూడా. అలాంటి కృప ఆ బిడ్డకు ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది మేము పెద్ద సేవకులు అని చెప్పుకుంటారు, సాక్ష్యం లేని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కానీ నేను నాకు సాక్ష్యం ఉందా అని నేను ప్రశ్నించుకుంటాను. ప్రతిరోజు ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలని భయపడుతూనే బతుకుతుంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూద్దాం, శ్రమలు సహిద్దాం, అవమానాన్ని నిర్లక్ష్య పెడదాం. గొప్ప ఆశీర్వాదాలు ఈ భూమి మీద మన కొరకు ఉన్నాయి. అంతేకాకుండా నిత్య ఆశీర్వాదం కూడా మన కొరకు ఉంది. మనం ప్రభు పోలికగా మారబడి ప్రభు సింహాసనంలో ఒక రోజున కూర్చోబోతున్నాం. అట్టి గొప్ప ఆనందంతో మనం ముందుకు సాగితే విజయం మనదే, విజయం మనదే. ఎబ్రి 13:5 అంటాడు, నజరేయుడైన యేసు నాకు తోడుండగా నారు మాత్రం నన్ను ఏం చేయగలడు. రోమా 8 రాయబడింది, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు, తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన దేవుడు మన పక్షంగా కార్యం చేయకుండా ఉంటాడా? ఈ నమ్మకంతో క్రైస్తవ జీవితాన్ని చేయగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చూడగలుగుతాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.